కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యచలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీర్ స్వామి వారు అందించిన గ్రంథాలని మనం అధ్యయనం చేస్తున్నాం. భగవద్గీతని శ్రీకృష్ణార్జున సంవాదం రూపంగా, అంటే ప్రశ్నోత్తరాల రూపంగా మనం తెలుసుకుంటున్నాం. 1వ అధ్యాయంలో 18 శ్లోకాలు పూర్తయినవి. 6 భాగాలుగా మనం దాన్ని తెలుసుకున్నాం. ఈరోజు 7వ భాగం నుంచి, అంటే 19వ శ్లోకం 7వ భాగం నుంచి ప్రారంభమవుతోంది. ఏం చెప్పారో తెలుసుకుందాం. సర్వసహా పృథివీపతే అనా, సర్వతః పృథివీపతే అనా అని శిష్యులు అడిగితే, ఎలా అయినా పర్వాలేదు, అర్థంలో పెద్ద తేడా ఏం రాదు అన్నారు గురువుగారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంతమంది శంఖాలు ఒకేసారి పూరించేసరికి చాలా పెద్ద శబ్దం వచ్చి ఉంటుందే. అయ్యో, ఇంత అంతానా? ఒక్కొక్క శంఖ శబ్దం ఒక్కొక్కలా ఉంటుంది. ఇవి కాక వివిధ రకములైన యుద్ధ బేరీల శబ్దాలు, రణగొణి ధ్వని అంటాం చూసావా, సరిగ్గా అదే జరిగింది. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నవస్య పృథివీం చైవ తుములోప్యనునాదయన్. అంటే అర్థం కూడా చెప్తాను. సహా తుములః ఘోషః, ఆ సంకులమైన శబ్దము నభశ్చ పృథివీంచ, ఆకాశాన్ని భూమిని కూడా అనునాదయన్ అపి, ప్రతిధ్వనింపచేసిన ధార్తరాష్ట్రాణం ఏవ హృదయాన్ని, ధృతరాష్ట్రుని కుమారులైన దుర్యోధనాదుల గుండెలనే వ్యదారయత్, బ్రద్దలు చేసెను. ఏవా అన్న దానిని పృథివీ పదంతో కలపకుండా ధార్తరాష్ట్రాణం ఏవా అని కలిపేరేం? పృథివీంచైవ అన్న దానిలో విశేషం ఏముంది? వ్యర్థం కదా. ధార్తరాష్ట్రాణంతో కలిపితేనే సరసంగా ఉంటుంది. భూమి ఆకాశాలను నిండించిన ఆ ధ్వని పాండవసేనల హృదయాలను బ్రద్దలు చేయలేదుగా. అసలే నిరుత్సాహంగా ఉన్న దుర్యోధన గుండెలనే బ్రద్దలు చేసింది. నిజమే నిజమే. ఈ అన్వయం వలన అపర్యాప్తం తదస్మాకం అనే శ్లోకానికి మనం చెప్పుకున్న అర్థం కూడా బలపడుతుంది. కాదు, బలపరచడానికి ఇలా అన్వయం చెయ్యలేదు. ఇదే జరిగిన యథార్థం కనుక, అంటే దుర్యోధనుడి హృదయం బ్రద్దలైంది కనుకనే చెప్పుకున్నాం ఈ అన్వయాన్ని. ఇంకా అథ వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అంటే మహీపతే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అథ అలా శంఖారావం చేసిన తర్వాత, శస్త్ర సంపాతే ఆయుధముల ప్రయోగము, ప్రవృత్తే ప్రవర్తించబోచుండగా, కపిధ్వజః ధ్వజమునందు హనుమంతుడు గల పాండవ అర్జునుడు, వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా సన్నాహములతో నిలిచిన దుర్యోధనాదులను చూచి, ధనుః ఉద్యమ్య వింటిని ఎత్తి, తదా అప్పుడు ఋషికేశుని గూర్చి, ఇదం వాక్యం ఈ మాటను ఆహా పలికెను. హనుమంతుడు అర్జునుడి రథమునందెందుకున్నాడు? వనవాస సమయంలో భీముడు ద్రౌపది కోసం పారిజాత పుష్పాలను తీసుకుని రావాలని బయలుదేరాడు. అతనిని పరీక్షించడానికి ఆంజనేయుడు తోవలో తోకని చాపి కూర్చున్నాడు. నిజం తెలిసిన తర్వాత భీముడు ఆయనను రాబోయే కౌరవ యుద్ధంలో మా తమ్ముడి ధ్వజంపై నిలిచి మాకు జయమునిప్పించాలి అని కోరాడు. సరేనన్నాడు ఆంజనేయుడు. అప్పటి నుండి అర్జునుడు కపిధ్వజుడు అయ్యాడు. ఋషికేశునితో ఇలా అన్నాడు అర్జునుడని ఎందుకన్నారు? కృష్ణునితో అని అనవచ్చు కదా. ప్రతి పదాన్ని ఒక ప్రయోజనం ఆశించి వేస్తారు. జయం ఎవరికో సూచించడానికి కపిధ్వజుడిని అన్నారు. అలాగే ఋషికేశుడనే పదం కూడా ఒక ప్రయోజనాన్ని ఆశించే వాడారు. ఋషికేశములంటే ఇంద్రియములని, వాటిని నియమించేవాడు ఋషికేశుడని చెప్పుకున్నాం కదా. అంటే సమస్త జనులని నియమించేవాడు అని అర్థం. సమస్త జనుల బాహ్య అంతఃకరణులని సకల విధములా నియమించే కృష్ణుణ్ణి సుమండి అర్జునుడు నా రథాన్ని ఫలానాలా నడిపించు అని నియమించబోతున్నాడు అనే సూచన కోసం ఆ పదం వాడారు. ఏమని నియమించాడు అర్జునుడు? సేనయోరుపయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముజ్జమే. అంటే అచ్యుత, కృష్ణ, అస్మిన్ రణ సముజ్జమే ఈ యుద్ధ ప్రయత్నంలో మయా నా చేత కైస్సహ
ఎవరితో, యోద్ధవ్యం యుద్ధం చేయతగినదో, యోద్ధు కామాన్ యుద్ధము చేయ కోరిక గలవారై, అవస్థితాన్ ఏతాన్ నిలిచిన వీరిని, యావత్ అహం నిరీక్షే ఎంతవరకు నేను పరిశీలిస్తూ ఉంటానో, తావత్ అంతవరకు, ఉభయోహో సేనయోహో మధ్యే రెండు సేనల మధ్య భాగమున, మే రథం స్థాపయ నా రథమును నిలుపుము. మే రథం, నా రథం అన్నాడేంటి అర్జునుడు? అవును అనేశాడు. అన్నీ గమనిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సమ్మోహపు స్థితికి చేరువవుతున్న అతని మనస్థితిని బాగా గమనిస్తున్నాడు. అచ్యుతుడంటే చ్యుతి లేనివాడు, అంటే జారిపోవడం లేనివాడు. తనకి స్వాభావికములైన జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులు అనే వారి నుండి ఎప్పుడూ జారనివాడు, లేదా చ్యుతి జరగనివ్వనివాడు. తనని ఆశ్రయించిన వారిని ఆ స్థితి నుండి జారనివ్వనివాడు. ఈ రెండో అర్థం ఇక్కడ సరిగ్గా సరిపోతుందేమో. కాసేపట్లో కర్తవ్య నిర్వహణ నుంచి చ్యుతిని పొందబోతున్న అర్జునుడు కృష్ణుణ్ణి అచ్యుత అని పిలవడం సమంజసంగా కనిపించడం లేదు. అలాగూ చెప్పుకోవచ్చు, ఏదో సిక్స్త్ సెన్స్ ప్రేరేపించి అర్జున్ని అచ్యుత అని పిలిపించిందని అనుభవించుకోవచ్చు. సిక్స్త్ సెన్స్ అంటే ఏది? అబ్బే అలాంటిదేం లేదు, సెన్సెస్ ఐదే. సిక్స్త్ సెన్స్ అనే పదాన్ని ఫిగరేటివ్ అంటే అలంకారప్రాయంగా వాడతారు, అలౌకిక శక్తి అన్న ఉద్దేశంతో. లోకతీర్లో నేను సిక్స్త్ సెన్స్ అన్నాను కానీ సిక్స్త్ సెన్స్ అనేదే వేదాంతంలో లేదు. ఖైర్మయా సహా అని శ్లోకంలో ఉంటే విడదీసి మయాకై సహా అని అర్థం చెప్పారేమి? ఎవరితో కూడి నేను యుద్ధం చేయాలో చూడడానికి రెండు సేనల మధ్య రథం నిలపమని అర్జునుడు అడగడం అసంగతం. తను అసహాయసురుడు, తనకొక సాయం అక్కర్లేదు. కావలసి వచ్చినా తన సేనలో తిరిగి చూసుకుంటే చాలు. రెండు సేనలకి మధ్య నిలపమని అనడంలో ఉద్దేశం తనకు సాటి అయిన వీరులు ఎదిరిపక్షంలో ఎవరెవరున్నారో తానెవరిని ఎంచుకోవాలో ఒక నిర్ణయం తీసుకోవడానికే అవుతుంది. ఆ అర్థమే సమంజసం. యుద్ధం ప్రారంభం అయిపోయిందా? లేదింకా. ప్రవృత్తే శస్త్ర సంపాతే అన్నారు కదా. ఇక ఆయుధ ప్రయోగం చేద్దామని అందరూ అనుకుంటూ ఉంటే ఇలా జరుగుతోందన్నమాట ఇక్కడ. ఇంకేమన్నాడు అర్జునుడు? ఇందాక నేను చెప్పాగా, అదే మాట స్పష్టంగా చెప్తాడు. యోత్స్యమానాన్ అవేక్షేహం ఏ ఏ తత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. అంటే దుర్బుద్ధేః ధార్తరాష్ట్రస్య, దుష్టబుద్ధి అయిన దుర్యోధనునికి ప్రియచికీర్షవః ప్రీతిని కలిగించాలనే కోరికతో యుద్ధే యుద్ధమున ఏ ఏతే ఏ ఏ వీరు అత్ర సమాగతాః ఇక్కడ చేరి ఉన్నారో వారి యందు యోత్స్యమానాన్ యుద్ధము చేయగలిగిన వారిని అహం అవేక్షే నేను చూసెదను. యోత్స్యమానాన్ అంటే యుద్ధము చేసేవారిని అనకదు అర్థం. అప్పుడు తాన్ వారిని అని కలుపుకుంటే చాలు. యుద్ధము చేయగలిగిన వారిని అని అర్థం చెప్పుకుంటే వారి యందు అని తెచ్చిపెట్టుకోవాలి. ఇది అసంగతమేమో. ఎంత మాత్రం కాదు. దుర్యోధనుడికి ప్రీతి కలిగించాలని వచ్చిన వారందరూ యుద్ధం చేసేవారే అవుతారు. ఇంకో పని కోసం రారు కదా. యుద్ధరంగంలో కితకితలు పెట్టి ప్రీతిని కలిగిస్తారా? అందుచేత యుద్ధం చేయబోయే వారిని తాను ఉభయ సేనల మధ్య నిలిచి చూడనక్కర్లేదు. యుద్ధము చేయగలిగిన వారిని ఎంచుకోవడం కోసమే చూడాలి. సరే, అప్పుడు ఏమైంది? ఇంకేమవుతుంది? ఆశ్రిత పరతంత్రుడైన కృష్ణుడు అర్జునుని మాట కాదంటాడా? జరగబోయేదేమో తెలిసినా రధికుడు చెప్పినట్లు సారథి వినాలి కనుక అతడు చెప్పినట్లే చేశాడు. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. అంటే భారత, ఓ ధృతరాష్ట్ర, గుడాకేశేన ఏవం ఉక్తః అర్జునుని చేత ఇలా చెప్పబడిన వాడైన ఋషికేశ కృష్ణుడు ఉభయోహో సేనయోహో మధ్యే రెండు సేనల మధ్య భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణుల ఎదుటను సర్వేషాం మహీక్షితాంచ రాజులందరూ చూచుచుండగా రథోత్తమం రథశ్రేష్టమును స్థాపయిత్వా నిలిపి పార్థ అర్జున సమవేతాన్ చేరియున్న ఏతాన్ ఈ కురు ఏతాన్ ఈ కురూన్ కురువంశస్థులను పశ్య చూడుము ఇది ఉవాచ అని పలికెను.
గుడాకేశుడా అంటే గుడాక అంటే నిద్ర, బద్ధకం వగైరాలు. వాటికి ఈసుడు అంటే నియమించేవాడు. అందుచేత గుడాకేశుడు అంటే తమోగుణ సంబంధమైన నిద్ర బద్ధకములను జయించినవాడు అని అర్థం. అర్జునుడు అన్నమాట మిగుల జాగరూకత కలిగినవాడు. ఎదిరి పక్షాన్ని చూడాలని అర్జునుడు కోరుకుంటే కురువంశస్థులను చూడని కృష్ణుడు అనడమేంటి? అదే తమాషా, కృష్ణుడు చేసే ప్రేరణ అన్నమాట. భూభారాన్ని తగ్గించడానికి, వేదాంత శాస్త్ర సారాన్ని అవతరింపజేయడానికి దిగివచ్చిన నారాయణుడతను ఎలాగైనా అర్జునుని చేత యుద్ధం చేయించాలి. ఆ యుద్ధం మధ్యలో వైరాగ్యం వస్తే చిక్కే, అది ఇప్పుడే వచ్చి తొలగిపోవాలి. అందుకోసం తగిన ప్రేరేపణల్ని స్వయంగా చేస్తున్నాడు స్వామి. అర్జునుడు కూడా కురువంశంలో వాడే. ఇదిగో మీ వంశస్థులే ఈ యుద్ధంలో నీతో యుద్ధం చేయబోయేది అనే అర్థం స్ఫురించేలా అంటున్నాడు కృష్ణుడు. అవును మరి, ఇంకొకరు దూతగా వెళ్తే సంధి కుదిరిపోతుందేమో అనే భయంతో కదా తానే దూతగా వేంచేసి సంధిని చెడగొట్టాడు. సరే, అప్పుడు అర్జునుడికి అందరు యోధులు కనిపించారా? యోధులే కనిపించి ఉండేవారేమో కృష్ణుడు కురూన్ అని వాడి ఉండకపోతే. ఇప్పుడు ఇంకా యోధులు కనిపించలేదు. అన్నలు, తమ్ముళ్ళు, బావమరుదులు, మామయ్యలు వగైరాలు కనిపించారు. ఓ, కృష్ణుడు పాచిక భలే పారిందే. జగన్నాటక సూత్రధారి కదూ. తత్ర పశ్చస్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తదా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరభయోరపి. అంటే అధా తర్వాత, పార్థః అర్జునుడు, తత్ర అచ్చట, ఉభయోహో సేనయోహో రెండు సేనలయందు, స్థితాన్ ఉన్న, పితॄన్ తండ్రి వరుస వారిని, పితామహాన్ తాత వరుస వారిని, ఆచార్యాన్ గురువుల కోటుల వారిని, మాతులాన్ మేనమామ వరుస వారిని, భ్రాతృన్ అన్నదమ్ముల వరుస వారిని, పుత్రాన్ కుమారుల వరుస వారిని, పౌత్రాన్ మనుమల వరుస వారిని, తథా అట్లే సఖీన్ స్నేహితులను, స్వసురాన్ మామల వరుస అయిన వారిని, సుహృదశ్చ హితం చేసేవారిని, అపశ్యత్ చూసెను. తాత వరుస వారంటే భీష్ముడు వగైరాలు, గురువులంటే ద్రోణుడు మొదలైనవారు, అన్నదమ్ముల వరుస అంటే దుర్యోధనాదులు. మిగిలిన వారెవరు? ఇక్కడ అందరినీ చెప్పారని అర్థం కాదు, ఏదో కొంతమందిని చెప్పారు. అన్ని రకముల బంధుత్వములు స్నేహములు కలవాడు అని అర్థం అంతే. భూరిశ్రవుడు మొదలైన వారు తండ్రి వరుస, శల్యుడు మొదలైన వారు మేనమామ వరుస, లక్ష్మణ కుమారుడు అతని కుమారుడు కూడా అర్జునుడికి కుమారుల వరుస, మనుమల వరుస అవుతారు కదా. సకులు సుహృత్తులు అంటే అశ్వత్థామ, కృతవర్మ మొదలగు వారు, ద్రుపదుడు వగైరాలు మామగారి వరుస. మనుమలు అంటున్నారు, అప్పటికి అర్జునుడి వయసు ఎంత? సుమారు 85 సంవత్సరాలని ఒక లెక్క ప్రకారం చెప్తారు. అబ్బా, అయినా అంత పరాక్రమవంతుడన్నమాట. సరే సరే, తర్వాత, తాన్ సమీక్ష సకౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పర్యావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అంటే సహా కౌంతేయః ఆ అర్జునుడు, అవస్థితాన్ తాన్ సర్వాన్ నిలిచియున్న ఆ అందరినీ, సమీక్ష సమ్యక్ వీక్ష అంటే చక్కగా చూచి, పరయా కృపయా ఆవిష్టః గొప్ప కృపచేత ఆవరించబడిన వాడే, విషీదన్ దుఃఖిస్తూ, ఇదం ఇలా, వచనం ఈ వాక్యమును అబ్రవీత్ పలికెను. ఇక్కడికి 7 భాగాలు పూర్తయినాయి. 8వ భాగంలోకి వస్తున్నాం మనం. కృపచేత ఆవరించబడ్డాడని అన్నారెందుకు? అసలు కృప అంటే ఏంటి? కృప అంటే జాలి, కరుణ వంటి అర్థాలనే సామాన్యంగా చెప్పుకుంటాం. తన వారందరూ తన చేతిలో చనిపోవలసి ఉందే అని వారి మీద గొప్ప జాలి కలిగింది అర్జునుడికి. అదే కారణం అంటారా? లేకపోతే పిరికితనం ఆవరించి దానిని కప్పిపుచ్చుకోవడానికి కృపను నటించాడా? మనస్సులో ఒక భావం ఉంటే దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక భావాన్ని బయటికి చూపేవారు లేకపోలేదు ఈ లోకంలో. ఉదాహరణకి, కీర్తి కావాలనే కోరికని మనసులో ఉంచుకుని బయటికి దయాగుణాన్ని ప్రదర్శిస్తూ బావులు చెరువులు తవ్వించేవారున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అవుతామనే భయంతో అనారోగ్యం నటించేవారున్నారు. కానీ ఇక్కడ అర్జునుడు పిరికివాడు కాదు. అలా మానసిక భావాల్ని దాచవలసిన అవసరమూ లేదు. ఎందుకు లేదు? ముందు రాబోయే 2వ అధ్యాయం 3వ శ్లోకంలో క్లైబ్యం మాస్మగమ పార్థ, పిరికితనం పొందకర్జున అని కృష్ణుడు హెచ్చరిస్తాడు కదా, అది ఇక్కడ వర్తించదా? వర్తించదు. అక్కడ క్లైబ్యం అని వేసిన పదం ప్రయోజనం వేరు. ఆ విషయాన్ని అక్కడ చర్చిద్దాం.
ఇక్కడ స్వజనులను చూడడం వల్ల మాత్రమే కృప కలిగిందని దీని తర్వాత శ్లోకాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది కదా. ఏంటా శ్లోకం? తుష్వేమం స్వజనం కృష్ణ యుయోత్సం సముపస్థితం ఇమం సముపస్థితం స్వజనం ఈ ఎదురుగా నిలిచిన బంధుజనాలని ఇమం యుయుత్సం సముపస్థితం స్వజనం, ఈ యుద్ధము చేయాలని కోరికతో ఎదురుగా వచ్చి నిలిచిన స్వజనాన్ని దృష్ట్వా చూచి అని కదా ఉంది. అయితే యుద్ధం చేయాలని వచ్చిన వారితో యుద్ధం చేయక తప్పదు కదా, హింసించక తప్పదు కదా. పాపం వారందరూ దుఃఖముల పాలవుతూ ఉంటే, ఓ కృష్ణ అంటే ఓ సంపూర్ణ సుఖము కలవాడా, నేనెలా ఓర్చుకునేదయ్యా అని అంటున్నాడు అర్జునుడు. నిజమే, గొప్ప సుగుణం కదూ. సుగుణమే కానీ చూపవలసిన స్థలం కాదిది. సమయం అంతకన్నా కాదు. ఏ గుణం ఎక్కడ ఎప్పుడు ప్రదర్శించబడాలో అక్కడ ప్రదర్శించబడితేనే అందము చందమును. యుద్ధరంగంలో క్షత్రియోచితమైన పరాక్రమ గుణ ప్రదర్శన చేయవలసి ఉండగా కృప అనే గుణం ప్రదర్శిస్తే శోభించదు కదా. అందుకనే యామనమునులు అస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మ ధియాకులం అంటారు అర్జునుడికి విశేషణంగా. అంటే కూడని స్థలంలో ప్రేమని జాలిని పొందడం వలన ధర్మాధర్మముల విషయంలో కలత పొందిన మనసు కలవాడు అని అర్థం. ఆహా, ఆశ్చర్యం! మహాశక్తివంతుడు, దివ్యాస్త్రములను పొంది ఉన్నవాడు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు అయిన అర్జునుడే ఇలా అయితే ఇక సామాన్యుల విషయం చెప్పనేలా. అందుకే కాబోలు కృష్ణుని ఉపదేశం అవసరమైంది. అవును, అందుకే మన వంటి సామాన్యులందరికీ కూడా ధర్మాన్ని అధర్మంగాను అధర్మాన్ని ధర్మంగాను అనుకునే కలతలు వస్తూనే ఉంటాయి. అందుచేతనే పార్థుణ్ణి నెపంగా పెట్టుకుని మనకందరకు ఆధ్యాత్మిక విద్యను ఉపదేశిస్తున్నాడు పరమాత్మ. మనస్సుని కలతపడినవ్వకుండా నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. అయితే అందుకోసం ఆధ్యాత్మిక విజ్ఞానం తప్పనిసరి. సరే సరే, ఇంతకీ ఏమన్నాడు అర్జునుడు? సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం సంసతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః అన్నాడు. మమ గాత్రాణి, నా అవయవాలు సీదంతి కృషించిపోతున్నాయి, ముఖంచా పరిశుష్యతి నోరెండిపోతోంది, మే శరీరే వేపదుశ్చ జాయతే నా శరీరంలో వణుకు కూడా పుడుతోంది, రోమహర్షశ్చ జాయతే గగుర్పాటొస్తోంది, గాంధీవం హస్తాత్ స్రంసతే గాంధీవం చేతిలోంచి జారిపోతోంది, త్వక్చైవ పరిదహ్యతే శరీరం అంతా మంటలు మంటలంగా ఉంది, మనశ్చ భ్రమతీవా నా మనస్సును తిరుగుడు పడిపోతోంది, అవస్థాతం న శక్నోమి నిలబడి ఉండడానికి కూడా శక్తి చాలకున్నది అని అన్నాడు. అయ్యో అయ్యో, అవేం మాటలు! ఇవన్నీ దుస్సకునాలు కదూ. సందేహం లేకుండా దుస్సకునాలే. కార్య విఘాతాన్ని అంటే యుద్ధంలో అపజయాన్ని సూచించేవే. కానీ ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర శ్రీర్ విజయోభూతి అని కదూ. ఎక్కడ కృష్ణుడుంటాడో, ఎవరు కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉంటారో అక్కడ వారికి అపజయం దుస్సకనం అనే మాటలే ఉండవుగా. ప్రాయశ్చిత్తానికి బదులుగా కృష్ణనామస్మరణమే సరిపోతుందని ప్రాయశ్చిత్తాన్యశేషాణి తప కర్మాత్మకాని వయ్యాని తేషామశేషాణ కృష్ణానుస్మరణం పరం అని హరివంశం చెప్తూ ఉండగా సాక్షాత్ కృష్ణుని సమక్షంలో దుస్సకనాలు పటాపంచలైపోవు. అపజయం ప్రసక్తి ఉంటుందా? అర్జునుడికి కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు కనుక అపజయం ఉండకపోవచ్చు. కానీ నిజానికి ఇవన్నీ ఒక మానసిక అనారోగ్యపు లక్షణాలు కదూ. అవును, మానసిక భావనలు ఒక దశ వరకు మాత్రమే మన ముఖంలోనూ శరీరంలోనూ ప్రతిఫలించకుండా ఉంటాయి. వాటి తీవ్రత పెరిగిన కొద్దీ తొలుత వాగ్రూపంగాను తదుపరి శరీరం మీద ఆ భావాల ప్రభావం ఉండక తప్పదు. దుఃఖమైనా ఆనందమైనా కోపమైనా ఏదైనా అంతే. కొంతమంది దీనిని యాంగ్జైటీ స్టేట్ న్యూరోసిస్ అంటారు కూడాను. ఉద్వేగం అధికం అవగానే ఆ లక్షణాలు శరీరం మీద కనబడడం అని అర్థం. ఈ అర్జున అనారోగ్యానికి కృష్ణ చికిత్స తప్ప ఇంకో మార్గం లేదు. ఈ అనారోగ్యానికి మూల కారణం ఒకే ఒక్కటి కదూ. ఎప్పుడు ఏ ధర్మాన్ని పాటించాలి అనే విషయంలో పొరపాటు పడ్డాం అంతే. చాలా చిన్న విషయం అనిపించే ఆ పొరపాటు వలన ఎంతెంత మార్పులో. ఇంకా విను, అర్జునుడు అంటున్నాడు, నిమిత్తాన్ని చ పశ్యామి విపరీతాన్ని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అంటే విపరీతాని నిమిత్తాని చ అనిష్ట సూచకములైన శకునాలన్నీ పశ్యామి
చూస్తున్నాను. స్వజనం ఆహవే హత్వా, బంధుజనాన్ని యుద్ధంలో చంపి అనుశ్రేయశ్చ న పశ్యామి, అటు తర్వాత పొందే మేలేమిటో కూడా అర్థం కావడం లేదు. మేలేంటో అర్థం కావడం లేదంటే అర్థం అది మేలు ఎందుకయిందో అర్థం కావడం లేదని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని మేలు అర్జునుడికి తెలియలేదని కాదు. కేశవ అన్నాడు కదా అర్జునుడు, కా ఈసా వా, బ్రహ్మని రుద్రుణ్ణి రక్షించేవాడా అని. తనని కూడా రక్షించమని సాభిప్రాయంగా అన్నాడేమో ఆ సందర్భంలో. అలా అనుకోవచ్చు. కానీ నిరాశ, నిస్పృహ వంటి భావాలతో ఉన్నవాడికి ఒక సౌందర్యవంతమైన వస్తువు లేదా రుచికరమైన వస్తువు ఎదురుపడితే తిరిగి ఆశ, ఉత్సాహం కలుగుతాయంటుంది మానసిక శాస్త్రం. అందుచేత విషాద ప్రవాహంలో కొట్టుకొని పోతున్న అర్జునుడికి ఎదురుగా శ్రీకృష్ణ దివ్యమంగళ విగ్రహంలోని సౌందర్య పరాకాష్ఠ అయిన నల్లని ఒత్తైన ఉంగరాల జుత్తు, అద్భుత కేశపాసం కనిపించేసరికి ఏదో ఆలంబన దొరికిన వాడిలా కేశవా అన్నాడంట. తరువాత మాటలు ఆ కాసేపైనా మాట్లాడగలిచాడంటే ఆ కేశ సౌందర్యమే కారణమంట. చాలా బాగుంది భావన. ఇంకా ఏమేమన్నాడు అర్జునుడు? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ, కిన్నో రాజ్యేన గోవింద కింభోగేర్జీవితేన వా అన్నాడు. కృష్ణ, విజయం నకాంక్షే, విజయాన్ని కోరను. రాజ్యన్న కాంక్షే, రాజ్యాన్ని కోరను. సుఖన్న కాంక్షే, సుఖాన్ని కోరను. గోవింద, రాజ్యేనః కిం, గోవిందరా రాజ్యం వల్ల మాకేం ప్రయోజనం? భోగైః కిం, భోగముల వల్ల ఏమి ప్రయోజనము? జీవితేన వా కిం, జీవితము వలన, జీవించి ఉండడం వలన ఏమి ప్రయోజనము? ఇదేంటిలా అంటున్నాడు? ఇది వైరాగ్యమా? గోవింద అన్నాడు ఎందుకని? గోవిందుడంటే ఎన్నో అర్థాలున్నాయి. అన్ని ప్రశ్నలు ఒకేసారి వేసేస్తే ఎలా? గోవిందుడంటే ఇంద్రియములు అధిష్టానముగా కలవాడని ఒక అర్థం, వేదము చేత తెలియబడేవాడని ఇంకో అర్థం, గో అవిదం, గో అవిం ద, వాక్కుల అజ్ఞానాన్ని ఛేదించేవాడని మరో అర్థం. వీటిలో దేనినైనా సందర్భానుసారంగా మనం నప్పించుకుంటూ ఉండవచ్చు. తనలో కలిగిన కృప కాస్త విషాదంగా మారి అది కాస్త ఇలాంటి నిరుత్సాహపు మాటల్ని మాట్లాడిస్తోంది అర్జునుడి చేత. అత్తగారి ఆరడలకి, ఆడబడుచు సూటిపోటి మాటలకి, భర్త ప్రవర్తనకి విసుగెత్తిపోయిన ఇల్లాలు స్నేహితులతో నాకేం కోరికలు లేవు, భగవంతుడే చాలు అని అంటూ ఉంటుందట. అలాగే ఉంది అర్జునుడి మాట. సరిగ్గా ఊహించావు. నిజమే, లోకంలో పరిస్థితి అదే. ఒక దుఃఖంలోంచే వైరాగ్యం బయలుదేరాలి. వైరాగ్యం ఉన్నవాడికి తప్ప ఇతరులకి ఆధ్యాత్మ జ్ఞానం బోధించకూడదు. ఇప్పుడు తాను అర్జునుని అనుగ్రహించి బ్రహ్మ విద్య చెప్పాలని సంకల్పించాడు. అతనికి ఆ వైరాగ్యం కలిగే పరిస్థితులను కల్పించాడు. వైరాగ్యోదయమే బ్రహ్మ విద్యకి మొదటి అర్హత. అయం ముహూర్త సుముహూర్తోస్తు అన్నట్లు సరైన ముహూర్తం సమీపిస్తోంది ఉపదేశానికి. అందుకే కదూ అర్జున విషాదాన్ని కూడా ఒక యోగమని చెప్పి అర్జున విషాద యోగమని దీనికి పేరు పెట్టి చెప్పారు. ఇంతకీ వైరాగ్యం ఏ కారణాల వల్ల కలుగుతుంది? ఎన్నో కారణాలున్నా భగవత్ సంకల్పమే ప్రధాన కారణం. అయినా భయం అనే కారణం తరచుగా కనిపిస్తుంది వైరాగ్యానికి. భయం ఎందుకు కలుగుతుంది? ఇష్టమైనది చేజారుతుందేమో, అయిష్టమైనది రాబోతోందోనో కదా భయం కలిగేది. ఒక చమత్కార శ్లోకం చెప్తాను విను. భోగే రోగ భయం, రోగాలు అనుభవిస్తుంటే రోగాలు వస్తాయని భయమట. కులే చ్యుతి భయం, గొప్ప కులంలో పుట్టిన వాడికి కులధర్మాల నుంచి జారిపోయి కుల ప్రతిష్ఠ పోతుందేమోనని భయం. విత్తే నృపాలాద్ భయం, ధనం సంపాదించిన వారికి ప్రభుత్వం దాడి చేస్తుందేమో అని భయం. శాస్త్రే వాది భయం, శాస్త్రాలు చదివిన వారికి వాదనలో ఓడిపోతానేమో అని భయం. గుణే కిల భయం, గుణవంతుడైన వాడికి అవి పోయి దుర్గుణాలు వస్తాయేమో అని భయం. రూపే జరాయా భయం, అందమైన వారికి ముసలితనం వచ్చేస్తుందేమో అని భయం. మానే దైన్య భయం, గౌరవం పొందుతున్న వారికి అగౌరవం వస్తుందేమో అని భయం. బలే రిపు భయం, బలమైన వాడికి శత్రువుల భయం. కాయే కృతాంతాద్ భయం, శరీరధారులందరికీ మరణ భయం. సర్వం వస్తు భయావహం, అన్ని వస్తువులు మొత్తం మీద భయాన్ని కలిగించేవే. భవినృణాం, భూమండలంలో నరులకి వైరాగ్యమేవా భయం. అందుచేత వైరాగ్యమే అభయమైనది, భయం కలిగించినది అని ఆ శ్లోకం. ఎంత బాగుందో శ్లోకం. నిజమే నిజమే.
భయం కాని స్థితికి రావాలని ప్రతి జీవి తప్పనిసరిగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కనుక ఎప్పటికో అప్పటికి ప్రతివారికి అభయస్థితి రావాలంటే వైరాగ్యం కలగక తప్పదు. బంధువులతో యుద్ధాన్ని కలిగించి, ఆ బంధువుల్ని చూపి కరుణని కలిగించి, దాన్ని విషాదంగా మార్చి, ఆ విషాదాన్ని వైరాగ్యంగా మార్చి, అర్జునుడికి అర్హతని కలిగించి మనకి పరమాత్మ బ్రహ్మ విద్యోపదేశం చేయబోతున్నాడు. ఎంతటి కృపా సముద్రుడు! కృష్ణుడితో కూడా 85 సంవత్సరాలుగా కలిసి ఉన్నా ఎన్నడూ అర్జునుడికి పరమార్థోపదేశాన్ని చేయలేదు. ఇదే సరి అయిన అదునని ప్రారంభించబోతున్నాడు ఆ మహత్తర కార్యాన్ని. ఈ భూమండలమే కాదు, 3 లోకాల్ని తనకిచ్చినా అక్కర్లేదు అనేంత వైరాగ్యం కలిగిపోయింది అర్జునులో. విచిత్రంగా ఆ వైరాగ్యానికి కారణాలు కూడా చెప్తున్నాడు విను. ఏషా మధ్యే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాత్యక్వాదనాని చ. అంటే నహా రాజ్యం ఏషాం అద్దే కాంక్షితం. మనకి రాజ్యం ఎవరి ప్రయోజనం కొరకు కోరబడిందో, భోగాః సుఖాని చ ఏషాం అద్దే కాంక్షితం. భోగములు సుఖములు ఎవరి ప్రయోజనం కొరకు కోరబడినవో తే ఇమే ఆ వీరు ప్రాణాన్ ధనాని చ త్యక్వా ప్రాణాల మీద ధనం మీద ఆశను విడిచి యుద్ధే అవస్థితాః యుద్ధంలో నిలిచి ఉన్నారు. ఎవరెవరో చెప్పాడా? రిపీట్ చేయడంలోనే మానసిక స్థితి స్పష్టమవుతోంది. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులా స్వసురా పౌత్రాః శాలా సంబంధినస్తథా. అంటే గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, పిల్లనిచ్చిన మామలు, మనుమలు, బావమరుదులు, ఇంకా చుట్టాలైన వీరిని అంటున్నాడు. వీరిని అహంతుం ఇచ్చామి చంపను అన్నాడు. ఎలా అంటే ఏతాన్న హంతుం ఇచ్చామి ఘ్నతోపి మధుసూదన. ఘ్నతోపి నన్ను వారు చంపినా, ఏతాన్ వీరిని హంతున్న ఇచ్చామి చంపనుద్యమించను. 3 లోకాల రాజ్యాన్ని ఇస్తామని ఎవరైనా అన్నా, అపి త్రైలోక్య రాజ్యసహ ఏతోహో హంతున్న ఇచ్చామి చంపను. ఇక మహీకృతే కిమ్ను, ఈ భూలోక రాజ్యం కోసం చంపుతానా? చంపను. ఓ మధుసూదన, నువ్వు మధు అనే రాక్షసుడిని చంపితే చంపావుగాక, నీకు ఆయన బంధువేమీ కాడు కనుక చంపగలిగి ఉంటావు. నేను మాత్రం బంధువులందరినీ చంపాలా? ప్రసక్తే లేదు అని కొట్టిపారేశాడు అర్జునుడు. కృష్ణుడు ఏమన్నాడా మాట విని? బహుశా చిరునవ్వుతో వింటున్నాడేమో ఈ మాటలన్నింటినీ. వారందరూ ధృతరాష్ట్రుని కొడుకులు, నీ గర్భశత్రువులు, ఆతతాయిలు. వారిని చంపితే సంతోషం సుఖమే కానీ దుఃఖం పాపం ఎందుకొస్తాయ్యా అని కృష్ణుడు అడుగుతున్నట్టు తోచిందేమో అర్జునుడికి. గబగబా చెప్పేస్తున్నాడు నిహత్యదార్త అంటూ. ఆగండి, ఆతతాయిలంటే? వశిష్ఠ స్మృతి 3లో 16, 19లో ఆతతాయిలంటే ఇలా చెప్పారు. అగ్నిదో గరతశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రధారాపహర్త చ షడేతే హ్యాతతాయినః అని. ఇళ్లకి నిప్పులు పెట్టేవాడు, విషం పెట్టేవాడు, ఆయుధంతో హింసించేవాడు, ధనాన్ని అపహరించేవాడు, భూమిని ఆక్రమించేవాడు, ఇతరుల భార్యలను అపహరించేవాడు అనే 6 ఆతతాయిలట. మనుస్మృతి 8లో 350, 351లలో ఆచార్యుడైనా, వృద్ధుడైనా, వేదాన్నెరిగిన వాడైనా, బ్రాహ్మణుడైనా సరే వాడు ఆతతాయి అయితే వెంటనే సంహరించి వేయాలి, అందులో పాపమేమీ లేదు అని ఉన్నది. ఓహో, అందుచేత దుర్యోధనాదుల్ని చంపవచ్చని కృష్ణుడు అంటాడేమో అని అర్జునుడే చెప్తున్నాడన్నమాట చంపను అని. అవును, అర్జునుడి దృష్టి మన అన్ని ధర్మశాస్త్రాలకి మూల సూత్రం అహింస కనుక దానినే అనుసరించాలి అని. కానీ ధర్మశాస్త్ర ప్రవర్తకుడైన భగవంతుడి అభిప్రాయం అది కాదే. అహింస మూల సూత్రమే కావచ్చు, కానీ ఆయా సందర్భాల్ని అనుసరించి మన ప్రవర్తన ఉండాలి అని. అది తెలియపరచాలని సమయం కోసం వేచి చూస్తూ మౌనంగా ఉన్నాడు పరమాత్మ. ఈ మౌనంతో అయోమయంలో పడిన అర్జునుడు తాను అనుసరించబోయే అహింసా సూత్రాన్ని మరింత సమర్థించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నిహత్యధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిస్యా జనార్దన పాపమేవాశ్రయే తస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవా. అంటే జనార్దన, జన అర్దన, ఓ సంహారకర్త, దుర్జనులను హింసించేవాడా, సంసార చక్రాన్ని తొలగించేవాడా అని కూడా చెప్తారు. ధార్తరాష్ట్రాన్ దుర్యోధనాదులను నిహత్య చంపి నహా కా ప్రీతి స్యాత్ మనకేం సంతోషం కలుగుతుంది. ఆతతాయినః ఏతాన్ దుండుగులైన వీరిని హత్వా చంపి ఉన్న అస్మాన్ మనలని
పాపమేవా ఆశ్రయేత్, పాపమే పొందుతుంది. మాధవ, తస్మాత్ వయం స బాంధవాన్ ధార్తరాష్ట్రాన్, అందుచేత మనం బంధు సమేతులైన దుర్యోధనాదులను హంతున్నార్హాహ, చంపడానికి తగం. స్వజనం హత్వా, మన వారిని చంపుకొని కథం హి సుఖినా శ్యామ, ఎలా సుఖవంతులం కాగలము అన్నాడు అర్జునుడు. ఇన్ని పర్యాయాలు స్వజనం స్వజనం అంటాడేంటి అర్జునుడు? దుష్ప్రేమం స్వజనం కృష్ణ అన్నాడు, మళ్ళీ హత్వా స్వజనమాహవే అన్నాడు, ఇంకా స్వజనం హి కథం హత్వా అన్నాడు. ఎందుకలా? అదే కదా వచ్చింది చిక్కు. స్వజనం అంటే నావారు అని అర్థం. నాది నాది, నావారు నావారు అనే పలుకులు మమకారానికి గుర్తులు. నేను చంపను, నేను చేస్తాను వగైరాల్లో ఉండే నేను అహంకారానికి గుర్తు. ఆ అహంకార మమకారాలు తొలగాలంటే ఆధ్యాత్మశాస్త్ర ఉపదేశం జరగవలసిందే. దేహం వేరు, నేను వేరు అనే జ్ఞానం కలిగేంత వరకు అహంకార మమకారాలు పోవు. అవి పోనంత వరకు మన కర్తవ్యాలను మనం సరిగ్గా నెరవేర్చలేము. ఆ నెరవేర్చకపోవడానికి ఎన్నో నెపాలు చూపిస్తాం. ధర్మశాస్త్రాలనే ప్రమాణంగా చూపించి తప్పుకుంటూ ఉంటాం. ఏ సమయంలో ఏ శాస్త్ర నియమం వర్తిస్తుందో నిర్ణయించుకుని తదనుగుణంగా ప్రవర్తించడమే కదా లోక కళ్యాణం అంటే. ఆ లోక కళ్యాణార్థమే అవతరించబోతోంది గీతాశాస్త్రం. దానికి ముందుగా మన మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియపరచడానికి అర్జునుడి మనస్సును విశ్లేషిస్తున్నారు వ్యాసుల వారు. ఒకసారి మనం ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నామంటే ఎంతెంత సమర్థించుకుంటామో తెలియబోతోంది యజ్ఞప్యేతే అనే శ్లోకం నుండి మొదలుకొని. ఇక్కడి వరకు శ్రీకృష్ణార్జున సంవాదంలో 8 భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. మిగిలింది తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.